హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్కి అనమాట, అందుకని చెప్పి వాటర్ పోసుకున్నాము. చూడండి ఇవి ఇంకో చెంబు వాటర్ మా అత్తమ్మ గారు వేస్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, 2 చెంబులు వాటర్ తీసుకున్నాము. అంటే అవి 2 ప్యాకెట్స్ అనమాట, అందుకని చెప్పి సూప్లా కాసుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, అదిగోండి వాటర్ బాయిల్ అయిందనమాట, బాగా వేడిగా అయిపోయినాయి, మరుగుతున్నాయి. ఇదిగోండి దాంట్లో ఇవి వేసుకుంటాను అనమాట. నూడిల్స్లోను నాకు ఇలా చేసుకోవడం ఇష్టం ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, బెండకాయలు, దొండకాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు అనమాట. ఇదిగోండి ఇవి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, నూడిల్స్ అనేవి. ఇప్పుడు చూడండి, నేను ముందుగా ఇవన్నీ వాటర్లో వేసి మరిగించుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అన్నీ కలిపి వేసేస్తున్నాను. అలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అవి వాటర్లో ఉడుకుతున్నాయన్నమాట. ఇవి బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. అదిగోండి, చాలా బాగుంటుంది ఇలాగా నూడిల్స్, సూపీ నూడిల్స్ అనమాట. దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ముక్కలు వేసాను కాబట్టి ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఆ ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది అనమాట, అందుకని వేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొద్దిగా మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది దాంట్లోనే ఇస్తాడనమాట, నూడిల్స్ ప్యాకెట్స్లోను. ఆ మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ లైట్గా. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగా. అదిగోండి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, వేసుకోవాలి అలాగా. ఇదిగోండి, నేను ఇంకోటి కూడా వేస్తున్నాను. అలా వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా ఉడికితే సూప్ అనేది అంత బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. నూడిల్స్ వేసాం కదా ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి మిగతా మసాలా కూడా వేసేస్తున్నాను. బాగా బాయిల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నూడిల్స్ అనేవి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా వాటర్లోనే ఉడికిపోవాలి ఇవి. చూడండి ఫ్రెండ్స్, నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అందుకని దీంట్లో మసాలాలు కూడా 2 ప్యాకెట్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. అలా వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది, లేకపోతే టేస్ట్గా ఉండదన్నమాట. చాలామంది ఎగ్ అవన్నీ వేసి చేసుకుంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా అలా అయితే ఎక్కువసేపు పడుతుంది అనమాట. ఇలా అయితే తక్కువ టైంలోనే మనకి ఈ సూప్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఫ్రెండ్స్. ఇందులో పచ్చిమిర్చి అవి ఏమీ కలవవు అనమాట, ఓన్లీ సూప్ మసాలా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్, నేను మా వారు. ఇదిగోండి, మా వారికి దాంట్లో వేసాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, మాకు ఇలా ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.